హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ. వీళ్ళ ఫార్చ్యూన్ ఓకే, పాజిటివ్గా ఆలోచించటం, పాజిటివ్గా ముందుకెళ్ళటం, ఏ విషయంలో క్లారిటీగా ఉండాలనుకునటం, ఒక మీకు తెలియకుండానే వీలనేది ఓకేనా అన్ఎక్స్పెక్టెడ్గా మీలో చేంజెస్, మీ ఆలోచనలో ఓకే, మీ బిహేవియర్లో, మీరు లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్లో ప్రతిదీ పాజిటివ్గా జరుగుతుందని నమ్ముతున్నందుకు ఓకేనా. సో మీరు ఇలా ఆలోచిస్తున్నారు అంతే. మరి పాజిటివ్గా ఆలోచించటం ఒక్కసారి మన మైండ్కి అలవాటు అయిపోయింది అనుకో, ఆటోమేటిక్గా ప్రతిదీ అలానే లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఓకేనా, అది సంగతి. సో పర్సనల్ రీడింగ్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్. ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది? వావ్, సూపర్. అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చేసినాయి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. నైస్, చాలా బాగా వచ్చినాయి కార్డ్స్. ఇలానే ఉండాలి రోజంతా. సో ద ఫూల్ ఎలా ఉంది అంటే, నో 1 సెకండ్. ఒక షేల్లో నుంచి ఓకే, ఒక డార్క్ ప్లేస్లో నుంచి 9999 కింద అఫర్మేషన్ రాయండి. రిలీజ్ అవుతున్నారు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి ఓకేనా. ఒక షెల్లో నుంచి, ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నుంచి, గతం నుంచి రిలీజ్ అవుతున్నారు. కంగ్రాట్స్. ఓకే, అందుకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టవర్ వచ్చేసింది. అంటే ఉన్న పలంగా ఆలోచన ఇక వద్దు ఓకేనా, ఇక ఆపేసేద్దాం అని చెప్పేస్తానని వితిన్ సెకండ్ చాలు. ఒక మనిషి ఒక నిర్ణయం తీసుకోవాలంటే సెకండ్ చాలు. ఒక డార్క్నెస్లో నుంచి, ఒక సిచ్యువేషన్లో నుంచి బయటకు రావాలంటే సంవత్సరాలే పడుతుంది. అదే ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకోవాలంటే మనిషి మార్పు అనేది సెకండ్. అదాల పాత్రలోకి వెళ్ళాలంటే సెకండ్. అదే మనిషి లైఫ్. ఓకే, సో అలాంటి దాంట్లో నుంచి ఎవరో బయటపడుతున్నారు. ఆల్ ది బెస్ట్. పేజ్ ఆఫ్ వ్యాండ్స్తో గమనించేస్తారు ఈరోజు ఓకేనా. గమనించేస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, చాలా కొత్తగా ఓకేనా. అంటే చాలా ఇయర్స్ నుంచో, చాలా రోజుల నుంచో మీరు కోరుకున్నది, మీరు ఏదైనా వర్క్, బిజినెస్, బట్ ఏదైనా ఒక సిచ్యువేషనా అది మీ లైఫ్లో జరిగింది. ఓకే, ఈరోజు ఖచ్చితంగా చాలా హ్యాపీగా అయితే మీరు గడపబోతారు ఓకేనా. ఒక సినారియో. ఇంకో సినారియో వచ్చేసేసి మనీ పరంగా ఓకేనా. మన కష్టపడ్డ దానికి, మనం కోరుకున్న దానికన్నా కొద్దో గొప్ప కొంచెం బెటర్మెంట్ కనపడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం ఓకేనా. అలా మీకు మనీ అనేది రాబోతుంది. ఎక్కడో ఇన్వెస్ట్ చేసిన మనీ కూడా ఒక సినారియో, మీరు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా మీరు మనీని చూడబోతుంటారు. ప్రాపర్టీస్ తీసుకోవాలన్న ఆలోచనలు ఈరోజు రాబోతుంటాయి. వెహికల్స్ విషయంలో ఆలోచిస్తుంటారు. బట్ ఎనీథింగ్ మీరు చేస్తున్న జాబ్లో అనేది మీరు ఎంత కష్టపడుతున్నారో అంత రెట్టింపు అనేది చూడబోతుంటారు. కొత్త బిజినెస్, కొత్త వర్క్స్, కొత్త స్కిల్స్, ప్రతిదీ చాలా కొత్తగా అనేది ఈరోజు చాలా ఆలోచిస్తుంటారు అన్నట్టు. వెరీ గుడ్. అయితే కంప్లీట్గా ఓకేనా, కంప్లీట్గా ఈరోజు అయితే మనీ అనేది ఇక్కడ ఎక్కువ కనపడుతుంది. మీరు ఈరోజు ఒక క్రాస్ రోడ్లో నుంచి కంప్లీట్గా బయటపడతారు. 2222 9999 అది చాలా ఇంపార్టెంట్ నెంబర్స్, ఏంజల్స్ నెంబర్స్.
ఒకసారి ఆ ఏంజల్స్ నెంబర్స్కి మీదే అసలు రీడింగ్ చేయాలి. ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, లేదనుకుంటే లేదు. వాటి మీనింగ్స్ చాలా బాగుంటుంది. ఓకేనా. సో ఎలా అంటే ఒక పీస్, ఒక ప్రశాంతత. ఓకేనా. ఇలా జరుగుతుంది అని మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని మీకు తెలుసు. ఓకేనా. మీకు మంచి విషయాలు నెమరు వేసుకున్నట్టు, ఒక మంచి మన లైఫ్లో జరుగుతుంది, జరగబోతుంది అని, ఒక బ్రైట్ ఫ్యూచర్ ఏదో రాబోతుంది అని చెప్పేసి అని ఆలోచించటం. ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఇన్ని రోజుల నుంచి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. మీ సోల్మేటా, మీ క్లాస్మేటా, లేదనుకుంటే మీ మంచి ఒక గుడ్ రిలేషనా. ఓకేనా. ఇలా అయితే మీకు ఏదో మీరు ఏదో ఈరోజు అయితే ఫ్రెండ్షిప్తో సరదాగా గడపబోతున్నారు. ఒక సినారియో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఇది ఈరోజు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది ఎంత మటుకు రెజనేట్ అవుతుందో, ఇది ఎవరి లైఫ్లో జరుగుతుందో మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒక మంచి విషయాలు విన్నప్పుడు మనము సరే జరిగినప్పటికీ ఇలా అని ఆ మైండ్ సెట్ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే అది ఆపేసేయండి. ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. జరగదంటూ ఏమీ ఉండదు లైఫ్లో. జరగాల్సిన టైంలో జరుగుతుంది. అంతవరకు మనకు ఓపిక లేకే ఇవన్నీ కొని తెచ్చుకుంటాం, కర్మలు కొని తెచ్చుకుంటాము, కష్టాలు కొని తెచ్చుకుంటాము, స్లిప్ అయిపోతుంటాము, మాట్లాడటము, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాము, కళ్ళ ముందు ఉన్న విలువైన దాన్ని పోగొట్టేసుకుంటాము. ఆ విలువైన దాని విలువ తెలుసుకునేసరికల్లా లైఫ్లో ఏది ఉండదు. లెసన్ నేర్చుకుంటుంటాము. లైఫ్లో ఇలా 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 చెప్పుకుంటూ పోతే ఒక్క అడుగు ద్వారా అదాల పాత్రలోకి వెళ్ళిపోతుంటాము. సో అవన్నీ మనం నెమరేసుకుంటాము. చూడండి, ఒక బ్యాడ్ అనేది జరుగుతుందంటే అమ్మో నా లైఫ్లో జరుగుతుందా అనుకుంటాం. కానీ గుడ్ అనేది జరుగుతుందంటే నా లైఫ్లో జరుగుతుంది. మనిషి అలా మైండ్ సెట్ అలా ట్యూన్ చేసుకొని వదిలేసేసారు అన్నట్టు. మంచిని మంచిగానే ఆలోచిద్దాం. జరుగుతుంది. వాళ్ళ లైఫ్లో జరిగింది, వీళ్ళ లైఫ్లో జరిగింది, మన లైఫ్లో ఎందుకు జరగదు? అంటే మనం ఏమైనా సపరేట్గా ఏమైనా రాసుకొని వచ్చేసినామా జరగదు అని చెప్పేసానని? జరుగుతుంది. అలా అనుకొని లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఓకేనా. బీ పాజిటివ్. యద్భావం సద్భవతి. సో చక్కగా ఈరోజైతే చాలా 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 చెప్పాల్సింది ఏమీ లేదు. మనీ ఇన్వెస్ట్ చేసిన దగ్గర మీరు కష్టపడ్డ దానికి ఫలితం దక్కుతుంది. కొత్త దారులు కనపడుతుంటాయి. మీరు కొత్త ప్లాన్స్ వేస్తుంటారు. ఒక ప్రజెంట్ని ఫీల్ అవుతుంటారు. ఓకే. కొత్తగా, చాలా కొత్తగా అనేది రాబోతుంది. ఇది ప్రతి ఒక్క లైఫ్లో, నాతో సహా మనందరి లైఫ్లో జరగాలని హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. ఎవరి ఎనర్జీస్ కానీ క్రాస్ రోడ్ల నుంచి, ఒక వెయిటింగ్ ఎనర్జీలో నుంచి, ఒక స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడితే ఒక సముద్రాన్ని ఈదినంత. దేనికోసం వెయిట్ చేయొద్దు. ఎవరి కోసం బాధపడద్దు. బాధపడిన రోజులు బాధపడ్డారు. ఇచ్చినంతగా ఇచ్చారు. ఎంతో జెన్యూన్గా ఉన్నారు. మీ వాల్యూ, మీ వర్తి, మీ జెన్యూన్. ఓకేనా. వాళ్ళకు తెలిసి వచ్చే టయానికి ఒక లెసన్ నేర్చుకున్న తర్వాతే మీ లైఫ్లోకి వస్తారు. ఒక్కొక్కరు బాధ వర్ణనాతీరం. అస్సలు చాలా అంటే చాలా హీల్ చేయటం అనేది, మిమ్మల్ని హీల్ చేసే భాగ్యం ఆ యూనివర్స్ నాకు ఇచ్చారు. అంటే మనము మన కుటుంబం, మన పిల్లలు, మన భర్త, మనదే తప్ప ఇంకా వేరే వాళ్ళది మనం ఆలోచించాము కొన్నిసార్లు. ఓకేనా. సో దానివల్ల ఏమైపోతుందంటే మనకిదే ప్రపంచం. కానీ ఈ టారో వైపు రావటం, ఈ టారో వల్ల కొత్త జనాలు, కొత్తగా ఆలోచనలు, వాళ్ళని హీల్ చేస్తుంటే, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తుంటే, వాళ్ళ ఆశీర్వాదం ఇస్తుంటే, వాళ్ళు నీ వల్ల ఇలా ఉంది, ఇలా అంటుంటే నేనే జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపిస్తుంటుంది. నిజంగా మనకు మనీ అవసరమో అనుకుంటే ఎవరైనా ఇస్తారు. అదే ఒక్కరు మనం బాధలో ఉన్నాము అంటే ఒక్కరన్నా మనల్ని హీల్ చేస్తారా, గైడెన్స్ ఇస్తారా, ధైర్యం చెప్తారా? చెప్పరు. ఇంకా మాటలతో ఇంకా చంపేస్తూనే ఉంటారు. మనిషి నైజం అది. ఎవరూ అక్కర్లేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలు, మన వాళ్ళు చాలు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. మనం ఇచ్చే మాట ద్వారా, మనం చెప్పే మాట ద్వారా, మనం ఇచ్చే భరోసా ద్వారా ఎంత హీల్ అవుతారో తెలుసా? ఒక మాట ద్వారా, మనిషి ఒక్క మాట ద్వారా హీల్ అవుతారు. ఒక మనిషి చెప్పే మాటను బట్టి అదాల పాత్రలోకి వెళ్ళిపోతారు. ఎవరి సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఎవరి లైఫ్లో ఎటు మలుపు తిరుగుతుందో తెలియదు. ఎవరి లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనం బాగున్నాం కదా, ఎదుటి వాళ్ళకి అలా ఉంది కదా, మనం ఏదో పుణ్యం చేసుకున్నాం, వాళ్ళు ఏదో పాపం చేసుకున్నాం అన్నది కాదు. ఎవరి కర్మాన్ని బట్టి వాళ్ళు అనుభవించాల్సిందే. తెలిసి ఎవరూ చేయరు. మాట్లాడి ఒక ఓదార్పు, ఒక ప్రేమ, ఒక టైం ఇవ్వని మనుషులు ఉంటారు.
ఏం తీసుకొని పోతారు? పోయేటప్పుడు ఏం తీసుకొని పోరు? మాటే. ఒక మనిషికి ఓదార్పు, ఒక ధైర్యం, ఒక మంచి మాట, ఒక పాజిటివ్గా, వీలైతే 4 మాటలు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి యూనివర్స్, అవుట్కమ్ ఇవ్వండి. ఇన్ని కార్డ్స్ ఎందుకు? ఓకే, ద హెర్మిట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చాలా విశ్లేషిస్తుంటారు. ఓకేనా? అవుట్కమ్ చూడండి. మీ స్థానాన్ని మీరు కోల్పోకండి. ఓకేనా? మీతో మీరు జర్నీ చేయండి. ఏదో లైఫ్లో జరగరాంది జరిగింది, ఏదో మన చుట్టూతో ఉన్నదంతా శూన్యము, మనం ఆలోచించేదే కరెక్ట్ అని అలా ఉండకండి. ఓకేనా? మిమ్మల్ని మీరు తాళ్లతో బంధించుకోకుండా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఓకే? క్లారిటీగా, ధైర్యంగా ముందుకెళ్తూనే ఉండండి. ఓకేనా? దేనికోసం ఎదురు చూడకండి, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి. ధైర్యం ముఖ్యం. ఓకే? క్లారిటీ ముఖ్యం. మన గురించి ఎదుటి వాళ్ళు ఎవరు ఏదన్నా అనుకోరు. నువ్వు క్లారిటీగా ఉన్నావా? ఒకరిని బాధ పెట్టకుండా ఉన్నావా? ఒకరికి మోసం చేయట్లేదా? ఒకరికి ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దు. ఓకేనా? కర్మ దానికి తల వంచితే చాలా 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 ప్రశాంతంగా లైఫ్ వెళ్ళిపోతుంటుంది. నీతో నువ్వు నవ్వుతూ ఉండు. నీ ఏజ్ ఎంతైనా సరే నీ మనసుతో నీతో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించు. మన లైఫ్లో ఎవరు మనల్ని సంతోషంగా ఉంచకపోయినా మనం ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచుతాం. తెలుసా? మన ఆరా అంత అట్రాక్షన్ చేస్తుంది. 10 మందిలో మన స్పెషల్ అన్నట్టు కనపడతాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. రికవరీ, ఆపర్చునిటీ. ఓకే, కాంప్రమైజ్. ఏ సిచ్యువేషన్కైనా కాంప్రమైజ్ అవుతారా? మనుషులతో కాంప్రమైజ్ అవుతారా? కాంప్రమైజ్ అయితే దానంత బెటర్మెంట్ ఇంకేది ఉండదు. ఒక్కసారి కాంప్రమైజ్ అయిపోయి పర్వాలేదు, ఓకే, ఒక్క అడుగు తగ్గినంత మాత్రాన నిన్ను నువ్వు కోల్పోవు. బంధాలకి, మంచికి, మనకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి తగ్గాలి. అంతే. తగ్గే విషయంలో తగ్గాలి. తగ్గి మనల్ని ఎక్స్క్యూజ్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసేసేయాలి. ఓకేనా? సో రికవరీ, హెల్త్ రికవరీ, ఆపర్చునిటీ, ఏదన్నా జాబ్ పరంగా కానీ ఏదైనా సిచ్యువేషన్లో కానీ దేంట్లోనైనా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.